నిజంగా అండ్ మన హైందవ సంప్రదాయానికి ఒక లెసన్ అది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమిటంటే దానిలో మన వివాహ వ్యవస్థను భర్త అనే అటువంటి వాడు ఏ విధంగా ఉండాలా, అతడి బాధ్యత ఏమి, భార్యను ఏ విధంగా చూసుకోవాలా అనే దానికి అనసూయ వీళ్ళు పంచవటి చేరిన తర్వాత అంటే రాముడు ముని ఆశ్రమానికి పోతాడు తను వనవాసంలో ఉండగా. అక్కడ అనసూయ సీతమ్మ వారిని అడుగుతుంది, అమ్మా రాముడు నిన్ను బాగా చూసుకుంటున్నాడా అని. అంటే సీత ఈ విధంగా చెప్తుంది. ఇక్కడ వాల్మీకి మహర్షి ఎంత గొప్పగా రాసినాడు అంటే ఆయన రచనలో నిజంగా ఇంత గొప్పగా ఎవరు భర్త అనేవాడు ఏ విధంగా ఉండాలి అనేది సీత చెప్తుంది. కిం పునర్యో గుణ శ్లాఘ్య సానుక్రోశో జితేంద్రియ స్థిర అనురాగౌ ధర్మాత్మ మాతృవత్ పితృవత్ ప్రియ అని చెప్తుంది. అంటే నేను ఎన్ని జన్మల్లో పుణ్యం చేసుకున్నానో ఏమో, నాకు రాముడు వంటి వాడు భర్తగా లభించినాడు. అండ్ స్థిర అనురాగౌ అంటే ఎప్పుడు కాన్స్టాంట్గా అనురాగం అనేది ఎప్పుడు కలిగి ఉంటాడంట. ఆయనకి ఎప్పుడు కోపం రాదంట, ఆక్రోశం రాదంట. ఆయన ధర్మాత్ముడు ఎంత గొప్పవాడంటే నాకు తల్లి తండ్రి గుర్తురానటువంటి అంటే తల్లిదండ్రుల ప్రేమ ఎంత గొప్పది అంటే దానికి సబ్స్టిట్యూట్ లేదు. ఇప్పటికి కూడా మనకేమైనా చిన్న దెబ్బ తగిలినా అమ్మ అనే అంటాం మనం. సో ఆ తల్లిదండ్రులు అంత గొప్పగా సాకిన తల్లిదండ్రులు కూడా నాకు గుర్తు రాకుండా తను భర్తగా తల్లిగా తండ్రిగా నన్ను ప్రేమిస్తున్నాడమ్మా అని చెప్తుంది. అంటే హిందూ వివాహ వ్యవస్థలో భర్తకు ఎంత ఇంపార్టెన్స్ ఉంది, భర్త అనేవాడు ఏ విధంగా ఉండాలి అనే దానికి దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇన్ఫ్యాక్ట్ ద ఎపిక్ ఆఫ్ రామాయణ ఇస్ నథింగ్ బట్ ఎ స్టోరీ ఆఫ్ రిలేషన్షిప్స్. అంటే ఒకచోట రాముడు లక్ష్మణుని గురించి చెప్తాడు. లక్ష్మణుని కుటీరం నియమించిన ఆయన అంటే తన తండ్రి అన్నగారు వదిన గారు ఉండేదానికి ఒక అన్ని వసతులు కలిగిన కుటీరము బ్రహ్మాండంగా నిర్మిస్తాడంట ఆయన. దాన్ని చూసి రాముడు ఎంత ఆనందపడతాడంటే లక్ష్మణునితో చెప్తాడు ఆయన, ధర్మజ్ఞేన భావజ్ఞేన కృతజ్ఞేన చ లక్ష్మణ త్వయా పుత్రేణ ధర్మాత్మ న సంవృత్త పితామమ అంటాడు. అంటే నీకంటే వయసులో పెద్దవాడిని అయ్యుండొచ్చు, నేను వరస మూలాన నేను నీకు అన్నని అయ్యుండొచ్చు, భావంలో నువ్వు నాకంటే పెద్దవాడు, నన్ను తండ్రి మాదిరి నువ్వు ట్రీట్ చేయొచ్చు. కానీ లక్ష్మణ నువ్వు నన్ను ఏ విధంగా సేవిస్తున్నావు అంటే ఎంత ప్రేమిస్తున్నావు అంటే నీ ప్రేమలో నాకు తండ్రి అనేవాడి ప్రేమ కూడా నేను మర్చిపోయినాను. నేను దశరథ మహారాజు పుత్రుడిని, మా నాన్న నన్ను ఎంత వాత్సల్యంతో పెంచినాడు, నేనంటే మా నాయనకు ప్రాణం ఉండింది. అటువంటి దశరథ మహారాజు నా తండ్రిని కూడా నువ్వు మరపించినావు నాయన అని చెప్తాడంట. దట్స్ అండ్ రాముల వారి గొప్పతనం అది కాదు. రాములు అని భరతుడు చెప్తాడు. లాస్ట్లో ఆయన దీనికి బయలుదేరుతారు. అంతా అయిపోయిన తర్వాత, రావణ సంహారం అయిపోయిన తర్వాత భరతుడు చెప్తాడు, యావదా వర్తతే చక్రం యావతీ చ వసుంధర తావత్వం సర్వస్య స్వామిత్వం అనువర్తయ. అంటే రాముడి ప్రేమ ఎటువంటిది అంటే ఒక తండ్రి ఒక పిల్లవాడు ఏమన్నా కావలిస్తే ఎటు తిరిగి అది తెచ్చిస్తాడంట. తెచ్చిచ్చిన తర్వాత ఆ పిల్లవాడు హీ ఫీల్స్ దట్ హీ హాజ్ గాట్ ఇట్, అది నాది అనుకొని వాడు ఎక్కడ లేని సంతోషపడిపోతాడంట. వాడి సంతోషాన్ని వాడిలో తనని చూసుకొని ఆనందపడతాడంట తండ్రి అనేవాడు. అటువంటి వాడు మొత్తం భూమండలానికంతా అటువంటి ఆనందాన్ని కలుగు చేసేవాడు రాముడు. అంత గొప్పవాడు రాముడు. సో లోక కళ్యాణం కోసమే ఆయన ఏం చేసినా కూడా అండ్ ఏది చెప్పినా రాముడు రాముడు రాముడే, దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్. అంత గొప్ప క్యారెక్టర్ రాముడిది. అండ్ రాముని గొప్పతనం గురించి లక్ష్మణుడు సీత చెప్పడం కాదు, రాముని గురించి
మారీచుడు చెప్తాడు, త్రిజట చెప్తుంది, రాముడికి మారీచుడు చెప్తాడు, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం మఘవానివా అంటాడు. అంటే ఒక ధర్మానికి ఒక విగ్రహం చేస్తే ఆ విగ్రహం ఎట్లా ఉంటుంది అంటే రాముని మాదిరి ఉంటుందంట. సో అంత ధర్మమూర్తి రాముడు. ఆ రాముడు నీకు నాకే కాదు సర్వలోకాలకు రాజయ్య, అటువంటి వాడితే నువ్వు ద్వేషం పెట్టుకుంటున్నావు అని చెప్తాడు. రాముడి గొప్పతనము అండ్ త్రిజట చెప్తుంది సీతమ్మ వారికి. తర్వాత త్రిజట వర్ణన ఎట్లుంటుందంటే పరం బ్రహ్మ, పరం తత్వం, పరం జ్ఞానం, పరం తప, పరం బీజం, పరం క్షేత్రం, పరం కారణం అని చెప్తుంది. అంటే ఆ తత్వానికి ఒక మూర్తి ఏదన్నా మనం ఊహించగలిగినాము అంటే అది రాముల వారే. ఆ రాముల వారు శంకుచక్రాలతో నాకు నారాయణమూర్తి మాదిరి కనిపించినాడమ్మా అని చెప్తుంది. ఇది పరమాత్ముని సగుణ వర్ణనకి ఈ పద్యాన్ని చెప్పుకోవచ్చు మనం. సో ఇటువంటివి రామాయణంలో చెప్పుకుంటూ పోతే వాల్మీకి గొప్పతనం అదే. ప్రతి పద్యము ఒక ఆణిముత్యమే. తర్వాత రామాయణంలో ఇంకొక గొప్పతనం ఏమంటే లైఫ్లో అంటే మన హ్యూమన్ లైఫ్లో ద రోల్ ఆఫ్ ఉమెన్, రామాయణంలో ఎక్కడెక్కడ రామాయణం కథ ఫుల్ స్టాప్ వస్తుందో అక్కడక్కడ ఒక స్త్రీ పాత్ర ఎంటర్ అవుతుంది. అక్కడి నుంచి మరి కథ మారుతుంది. సో దిస్ ఈస్ ది బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ ఆఫ్ రామాయణ. ముఖ్యంగా పట్టాభిషేకం, రాముల వారికి పట్టాభిషేకం డిసైడ్ చేసుకుంటాడు అని అనౌన్స్ చేస్తారు ఆయన. అక్కడికి అయిపోయేది, కానీ అక్కడ మందర వస్తుంది. మందర వచ్చిన తర్వాత కథ మారుతుంది. సిమిలర్లీ ఇక్కడ సుగ్రీవుడితో సంధి చేసుకున్న తర్వాత వాలిని సంహరించిన తర్వాత రాముల వారు లక్ష్మణునికి కోపం వస్తుంది. ఆయన రెస్పాన్స్ చేయడు. నేను వచ్చి తర్వాత అయిపోయిన తర్వాత సీజన్ అయిపోయిన తర్వాత వస్తాను, వచ్చి మీకందరికీ నేను అందరినీ పంపించి సీతాన్వేషణ జరిపిస్తాను అని మాట ఇచ్చింటాడు. కానీ భోగలాలసుడైపోయి ఆ మాట మర్చిపోతాడు. మర్చిపోడు అంటే విలాసపరుడై ఆయనకు వెంటనే అది గుర్తుకు రాదు. తనిచ్చిన మాట సమయాతీతం అయిపోయిందని లక్ష్మణుడు పోతాడు. పోయి అందరినీ చంపేసేదానికి సిద్ధమవుతాడు. ఆయనకు అంత క్రోధం వస్తుంది వాళ్ళని చూస్తే. అప్పుడు తార వచ్చి లక్ష్మణుడిని కన్విన్స్ చేస్తుంది. తారా లక్ష్మణ సంవాదము ఒక మహత్తరమైన ఘట్టం రామాయణంలో. తార ఎంత బాగా కన్విన్స్ చేస్తుందంటే ఆమె నిజంగా అది మనం చదివి ఎంజాయ్ చేయాల్సింది. సో ప్రతి చోట ద ఎక్స్టెన్షన్ ఆఫ్ మ్యాన్, ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఉమన్, ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్ ఆఫ్ మ్యాన్ ఈస్ ఉమన్. అది రామాయణంలో. తర్వాత వీళ్ళు అక్కడ సుఖంగా ఉన్నారు అనుకుంటే పంచవటిలో ముగ్గురు సుఖంగా, సీత, రాముడు, లక్ష్మణుడు సుఖంగా ఉన్నారు అనుకుంటే 14 years అయిపోతే వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు. కానీ అక్కడ శూర్పణఖ ఎంటర్ అవుతుంది. సో ఇట్లా ప్రతి చోట ఎక్స్టెన్షన్ ఎక్కడ ఉంటుందంటే ఇట్ గెట్స్ ఎక్స్టెండెడ్ విత్ ఎ ఉమన్. ఆ తర్వాత ఇంకా వరుసగా ఇన్సిడెంట్. ఈవెన్ సీత ఒక స్టేజ్లో షీ గెట్స్ సో డిప్రెస్డ్ దట్ షీ ఫీల్స్ లైక్ కమిటింగ్ సూసైడ్. అంటే తను అంటే అంత వేదనకు గురవుతుంది ఆమె. అప్పుడు త్రిజట షీ గివ్స్ ఎ వండర్ఫుల్ హోప్ సీతకు రక్షించి. సో ఇట్లా స్త్రీ పాత్ర అనేది మానవ జన్మలో ఎంత ఉదాత్తమైనది, ఎంత ప్రాముఖ్యత కలిగి ఉంది అనే దాన్ని తెలిపేదానికి రామాయణం ఉండాలి. ఒక సంసారంలో బంధుత్వాలు, బాంధవ్యాలు ఎట్లుంటాయి అని తెలుసుకునేదానికి రామాయణం కావాలి. ఒక శ్రేయస్కరమైన సమాజము ఎట్లా ఉంటుంది, దాన్ని ఎట్లా నిర్మించాలా అంటే దానికి రామాయణం కావాలి.
ఒక మనిషి నీతిమంతుడై బతకాలి, ఆనందంగా ఉండాలి అంటే ఏ విధంగా ఉండాలి అంటే రామాయణం కావాలి. సో రామాయణము నిజంగా, రామాయణానికి దేర్ ఈస్ నో సబ్స్టిట్యూట్. ఎలా ఉండాలి అనే దానికి, మనిషి జీవితం ఎలా ఉండాలి, ఎన్ని కష్టాలు వచ్చినా చెలించకుండా ఎట్లా మనము అడ్వర్స్ సర్కమ్స్టెన్సెస్ ఫేస్ చేయాలి అంటే దానికి రామాయణం ఇస్ ఎన్ ఎగ్జాంపుల్. రాముడు ఆనంద స్వరూపుడు ఆయన అంటే. బట్ రామాయణంలో ఇంకో గొప్పతనం ఏమంటే, ముఖ్యంగా వాల్మీకి రామాయణంలో రాముణ్ణి మనిషిగానే చూపించినాడు. చాలా బాధపడతాడు, దిగులు పడతాడు, విలపిస్తాడు. ఆయన తమ్ముడు పడిపోతే ఇంద్రజిత్తు శక్తి అస్త్రంతో ఆయన మూర్ఛపోతే రాముడు బాధపడతాడు, ఏడుస్తాడు తల ఒళ్ళో పెట్టుకొని. దేశే దేశే చ కళత్రాన్ని దేశే దేశే చ బాంధవ తంతు దేశే నపశ్యామి ఎత్ర భ్రాత సహోదర అంటాడు. అంటే ఎన్ని దేశాలైనా తిరిగి పెళ్ళాన్ని తెచ్చుకోవచ్చు, బంధువులను తెచ్చుకోవచ్చు, కానీ నీ అంత తమ్ముణ్ణి, నీలాంటి తమ్ముణ్ణి నేను ఎప్పుడు పొందగలుగుతాను లక్ష్మణ అంటాడు. నువ్వు లేనిదే నేను లేను అని దుఃఖపడతాడు ఆయన. సో ఆ బంధుత్వము, అభిమానము, బాధ, తన వారి కోసం తప్పించే బాధ, ఇవన్నీ మనిషిగానే, అంటే ఒక మనిషి ఏ విధంగా బాధపడతాడో సాధారణ మనిషి ఆ విధంగానే రాముణ్ణి డిపిక్ట్ చేసినాడు. రాముణ్ణి ఎక్స్ట్రాడినరీగా వాల్మీకి రామాయణంలో ఎక్కడా చూపించలేదు. బట్ దట్ ఈస్ డన్ ఇన్ రామచరితమానస్. రామచరితమానస్లో రాముడు ఎప్పుడు సాధారణ మనిషి కాదు. ఎందుకంటే తులసీదాస్ భక్తి ఆయన ఎక్స్ట్రాడినరీగానే ఉంటుంది అది రామచరితమానస్. సో ఇదంతా దృక్పథం అంటాం దాన్ని. సో ఇట్స్ పర్సెప్షన్. అంటే దట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ హూ రైట్స్, హూ ట్రీట్స్ ది మ్యాటర్, హూ ఇమాజిన్స్ దట్. ఆ విధంగా ఉంటుంది. సో దట్ డిఫరెన్స్. అంటే ఒక రచయితకు ఇంకో రచయితకు తేడా కలిగి ఉంటుంది. సో రామాయణం రాముడికి సబ్స్టిట్యూట్ వేరే లేరు. మనిషిగా రాముడు ఏ విధంగా జీవించినాడు దానిని మిగతా వాళ్ళందరూ ఫాలో అవ్వాలి. అంటే ఒక నరుడు ఏ విధంగా జీవించాలి అనే దానికి ఉత్తమమైన ఎగ్జాంపుల్ రాముడు. అందుకనే రామనామానికి విపరీతమైన ప్రాశస్త్యం. రాముడు హీఈస్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ఏన్షియంట్ ఫిలాసఫీ, హీఈస్ ఎ పార్ట్ ఆఫ్ సొసైటీ, హీఈస్ ఎ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. అంటే రాముడు అందరిలోనూ ఉన్నాడు. రాముడు మనకందరికీ ఆదర్శమైన వాడు. రాముడు ఎల్లప్పటికీ ఉండిపోతాడు. హైందవ సంస్కృతిలో రామునికి సబ్స్టిట్యూషన్ లేదు. అంత గొప్పవాడు రాముడు. ఈశ్వరుడు రామనామం జపిస్తూ ఉంటాడంట. రామనామ మహత్యాన్ని గురించి ఈశ్వరుడు పార్వతికి చెప్తాడు. అంత గొప్పది రామనామం. కాబట్టి రామనామాన్ని ఆశ్రయించడం నిజంగా కూడా చాలా సముచితం. ఆ రామనామానికి సముచిత స్థాయి నామస్మరణలో ఏర్పరచడం జస్టిఫైడ్. సో శ్రీరామ అంటే ఆయన మన అన్ని పాపాలు హరిస్తాడు. ఆయన చెప్పుకున్నాం. మా ఒకటి అగ్ని బీజము, ఇంకొకటి అమృత బీజము. రామ అనేవి అంటే ఉన్నవన్నీ బయటికి, ఉన్న పాపాలను ప్రక్షాళనం చేస్తుంది. మా అంటే బయట వాటిని లోపలికి రానికుండా చేస్తుంది, బయట పాపాలను లోపలికి రానికుండా చేస్తుంది. సో ఆ రామనామ ప్రాశస్త్యము గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎవ్వరూ పూర్తిగా చెప్పలేరు రామతత్వాన్ని గురించి. కొన్ని వందల పుస్తకాలు ఉన్నాయి రామతత్వాన్ని గురించి. సో మనకు తెలిసింది మనము చర్చించడం ఇక్కడ. సో వీటన్నిటిని బట్టి నామస్మరణ, భగవన్నామస్మరణకు సబ్స్టిట్యూట్ లేదు. మనం
పూజ చేయలేకపోయినా, దేవతార్చన చేయలేకపోయినా, నామోచ్చరణం మాత్రము ఎప్పుడు విడవకుండా మనసులో భగవన్నామస్మరణ చేస్తూ ఉంటే భగవంతుడు మనల్ని ఖచ్చితంగా రక్షిస్తాడు. సో అబ్సల్యూట్ శరణాగతికి నామస్మరణ కూడా ఒక మార్గం. పూజ చేయండి అంటే పూజ చేయొద్దని ఎప్పుడు చెప్పను నేను. పూజ ఖచ్చితంగా చేయాల్సిందే. పూజ చేయండి, దేవతార్చన చేయండి, దేవాలయానికి పోండి అండ్ తీర్థయాత్రలు చేయండి. ఇవన్నీ చేయాల్సినవే మనకు. కానీ ఇవన్నీ సాధ్యం కానప్పుడు నామస్మరణం చేస్తే ఆ ఫలితము అపారం. భగవంతుడు ఖచ్చితంగా మనల్ని రక్షిస్తాడు. కాబట్టి నామస్మరణాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనము మరువకూడదు. ఇది ఇది నామస్మరణ, భగవన్నామస్మరణ ప్రాశస్త్యం. రామనామం ముఖ్యంగా, రామనామము అనువైంది, సులువైంది. కాబట్టి రాముణ్ణి ఆశ్రయిస్తే పరమాత్ముడు. ఎందుకు మనము విష్ణు సహస్రనామంలో కూడా చెప్తాం కదా, మనము విష్ణు సహస్రనామంలో విష్ణు సహస్రనామం చెప్తే సకల పాపాలు తొలగిపోతాయి అని చెప్తాం. ఫస్ట్ స్టార్టింగే అదే చెప్తాము. విష్ణు సహస్రనామంలో ఎక్కడైనా సరే నామస్మరణం చేస్తే ఏది చెప్పినా కూడా లాస్ట్లో ఫలశ్రుతిలో అదే చెప్తాం. భగవంతుడిని అనుకుంటే భగవంతుడు రక్షిస్తాడు. విష్ణు సహస్రనామంలో యస్య స్మరణ మాత్రేన జన్మ సంసార బంధనాత్ విముచ్యతే తమస్తస్మై విష్ణవే ప్రభు విష్ణవే అని చెప్తాం మనం. అంటే విష్ణు స్మరణ చేస్తే, ఆ నామాన్ని జపిస్తే అన్ని పాపాలు హరించి మనకు మోక్షం లభిస్తుంది అని అర్థం. సో దాని గురించి, ఈ నామస్మరణ గురించి అన్ని పురాణాల్లో చెప్పబడింది. అనేక రకాల కథలు ఉన్నాయి. కలియుగానికి ముఖ్యంగా నామస్మరణము ఒక గొప్ప వరం. సో భగవన్నామస్మరణ చేద్దాం, తరిద్దాం, పవిత్రమైన జీవితాన్ని గడుపుదాం. ఓం నమో నారాయణాయ.